నేను పెట్రోల్ డీజిల్ ఎల్పిజి ధరల గురించి మాట్లాడదలుచుకున్నా. వాస్తవాలు ఏంది, ప్రచారం ఏంది, దుష్ప్రచారం ఏంది? దుష్ప్రచారం, మోడీ వచ్చే పెట్రోల్ ధరలు పెరిగి ఎలక్షన్ సాగంగానే పెరిగింది. ఎలక్షన్ కన్నా ముందే చెప్పిండ్రు యుద్ధం కొనసాగితే తప్పని సరిగా పెంచే పరిస్థితులు వస్తాయని. ఇక్కడ కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి దగ్గర పెరిగింది. కానీ అన్నిట్ల తక్కువ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయంటే భారతదేశంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వల్ల అన్నిట్ల తక్కువ పెరిగిందంటే ఇక్కడ. కొన్ని దేశాలలో బోర్వెల్ వేస్తే పెట్రోల్ వెళ్తుంది, ఆ దేశాలు పక్కకు పెట్టండి. ఇరాన్లో ఉద్దేశంగా అసలు పెరగలేదు, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ ఉంటుంది. సౌదీ అరేబియాలో పెరగలేదు, అక్కడనే పెట్రోల్ దొరుకుతుంది. కానీ నాన్ ఆయిల్ ప్రొడ్యూస్ కంట్రీస్ అమెరికా, యూకే, ఇంగ్లాండ్లో కూడా అన్నిట్లో తక్కువ పెరిగింది. అక్కడ పెట్రోల్ ఉత్పత్తి అవుతుంది. ఇంగ్లాండ్లో నార్త్ సీ ఆయిల్ ఉండగా కూడా పెరిగింది. అమెరికాలో $3 ఉన్నది $5 అయింది. అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడ. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ మిత్రులు వాళ్ళ ఏందో ఆ టీఆర్ఎస్ వాళ్ళు మోడీ వచ్చి ఎలక్షన్ కాగానే పెంచిండు, అన్నిట్లా తక్కువ పెరిగింది ఇక్కడనే. మొన్నటి వరకు పెరగలేదు, వాళ్ళకి అదే బాధ. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏ హక్కు ఉన్నది పెరిగిందని మాట్లాడుతుందుకు? వాళ్ళు ఏం చేసిండ్రు? ఇంకా వాళ్ళు అంటున్నారు మీరు తక్కువ ఉన్నప్పుడు తక్కువ చేయలేదు, తక్కువ ఉన్నప్పుడు కూడా విపరీతంగా ధరలు ఉండే, ఎందుకు తక్కువ చేయలేదు? అది $40 ఉండే, $40 ఎప్పుడు లేకుండే, 50 కంటే ఎక్కువనే ఉండే కంటిన్యూస్ ఏడాది మొత్తం చూస్తే. అయితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందో చూస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2005లో ఆయిల్ అంటే ఇంపోర్ట్ చేసే ఆయిల్ పర్ బ్యారెల్ ధర $54 ఉండే, పెట్రోల్ ధర ₹45 ఉండే. తర్వాత 2006లో ₹65 అయింది, కొంచెం పెంచిండ్రు. $72 ఉండే బ్యారెల్. 2008-09 అన్నింటిలో ఎక్కువ పెరిగింది, దాదాపు $100 వరకు అయింది ఆయిల్. అయినా కూడా వాళ్ళది ఓన్లీ ₹50 పెట్రోల్ ఉండే. అంటే మోడీ పెంచినట్టు కదా. ఇగోండి, ఓ పెట్రోల్ బంక్ పోతే ప్రజలకు కనబడేది పెట్రోల్ ధర. కానీ ప్రజలకు కనబడకుండా దేశానికి, భారతీయుల అందరినీ కూడా ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది అప్పుడు? 2005లో $11,500 కోట్ల రూపాయలల్లా బాండ్స్ అమ్మిండ్రు, ఆయిల్ బాండ్స్. తర్వాత 2006లో 24,000 కోట్ల ఆయిల్ బాండ్స్. తర్వాత 2008లో 71,000 ఆయిల్ బాండ్స్. అన్ని మొత్తం కలిపితే 5 ఏళ్లలో వాళ్ళు 1,60,000 కోట్ల వరకు ఆయిల్ బాండ్స్ అమ్మిండ్రు. ఈ ఆయిల్ బాండ్స్ అంటే ఏంది అంటే, ఆయిల్ బాండ్స్ అంటే ఓ పేపర్ అనుకోరాదండి, ఇట్లా ఈ పేపర్ అమ్ముతారు. దీనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఉంటుంది. ఏంటంటే ఈ పేపర్ ₹1,00,000 కొనండి, లేకుంటే ఎన్నో పేపర్లు ఉంటాయి, ఒక్కొక్క పేపర్ 10,000 కోట్లు, మీరు 10 మంది కొనండి. దీనికి 8%, 7 నుంచి 8.4% దీనికి ఇంట్రెస్ట్ ఇస్తాము. మీరు ఇప్పుడైతే 1,00,000 కోట్లు ఇవ్వండి, 1,60,000 కోట్లు ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఇస్తాము. ఇది మళ్ళీ మీరు ఈ పేపర్ మాకు ఇస్తే మళ్ళీ మీకు వాపసు ఇంట్రెస్ట్ పొంగా మీరు ఇచ్చిన పైసలు ఇస్తాం 10 ఏళ్ల తర్వాత. అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇచ్చినాక కాంగ్రెస్ చేసిన పాపాలు, కాంగ్రెస్ దాపెట్టిన బాండ్లు ఇప్పుడు బయటికి వెళ్ళినాయి. అండ్ ఇవన్నీ కట్టేది ఇప్పుడున్న ప్రజలు పెట్రోల్ పైసలే కాక కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బాండ్లు కూడా ఇప్పుడు కట్టాలి. ఇవి కరెక్ట్ చెప్పాలంటే ఇవి ఎంత తీసుకుంది బాండ్లు అంటే, అప్పుడు 2005-06లో 11,500 కోట్లు తీసుకుంది కదా. అప్పుడు బడ్జెట్ ఎంత ఉండే? 5,00,000 కోట్లే ఉండేది. అంటే అప్పుడు చూస్తే బడ్జెట్లో 2.25% బాండ్. అప్పుడు ఆయిల్ ధర ఎంత ఉండే? $54. అప్పుడు పెట్రోల్ ధర ఎంతుంటే 45. ఇవన్నీ లెక్క చూస్తే ఈ 45కి బాండ్లు తీసుకుని యాడ్ చేస్తే అప్పుడే ₹100 కంటే ఎక్కువ. ప్రత్యేకంగా ఈ ఏడాది చూడాలి 2008-09
అన్ని ఏడాది 5 ఏళ్ళు అట్లే చేసిండ్రు. ఆయిల్ బాండ్లు అమ్ముకున్నారు, ప్రజల దగ్గర దాపెట్టుకున్నారు, పెట్రోల్ ధర తక్కువ అని చెప్పుకున్నారు. కానీ ఆ పెట్రోల్ ధరలు ఇప్పుడు కడుతున్నాం మనం, వాళ్ళు తీసుకున్నది అయినా కూడా పెంచలేదు మోడీ గారు. అప్పుడు 2008, 2008-9లో 71,000 కోట్లు, 71.2 వేల కోట్లు తీసుకున్నారు. అప్పుడు బడ్జెట్ 7.5 లక్షల కోట్లే ఉండే. అంటే దాదాపు 10% బడ్జెట్ ఆయిల్ బాండ్స్ అమ్ముకున్నారు. 8% ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు కట్టాలి. ఇప్పుడు కడుతున్నారు ప్రభుత్వం, ఎందుకంటే దాని మీద ప్రెసిడెంట్ గ్యారంటీ ఉన్నది. అయితే ఇప్పుడు ఆ లెక్క చూస్తే ఎంత ఉంటుంది? ఇప్పుడు 53,000 కోట్ల బడ్జెట్ ఉన్నది, 53 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. దాని 10% అంటే దాదాపు 5 లక్షల కోట్లు వాళ్ళు తాకట్టు పెట్టి పైసలు తీసుకున్నారు, అది ఇప్పుడు కట్టాలి. ఇవన్నీ దాపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ ధరల ద్రోహం చేసింది, ఇప్పుడు తప్పుదారి పట్టిస్తున్నారు. అప్పటికంటే ఇప్పుడే తక్కువ ఉన్నాయి, ఎందుకంటే మీరు అప్పుడు దాపెట్టినరు. మేము ఆయిల్ బాండ్స్ అమ్ముతున్నామా అమ్మతేమే, మేము ఏది చేసినా అందరు ముంగట చేస్తాం, ప్రజలకు తెలిసినట్టు చేస్తాము, ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఉంటుంది. ఆడ అకౌంటబిలిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదు, దాపెట్టినరు. ఇప్పుడు తెలుస్తున్నది. ఇప్పుడు మీరు ఎంత పెట్రోల్ ధర అంటే ఆడ బోర్డు ఎంత ఉందో అంతే, మీ దగ్గర ఏం దాపెడతలేము. మీ దగ్గర 1,00,000 కోట్లు దాపెడతలేము, 5 లక్షల కోట్లు దాపెడతలేము, ఏమి ఆయిల్ బాండ్స్ అమ్ముతలేము. మీరు చేసిన పాపాలు ఇప్పుడు ప్రజలు కడుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి అయితే హక్కే లేదు దీని నుంచి మాట్లాడేది. కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ ధరల మీద భారతదేశాన్ని, భారతీయ ప్రజలను దోకా చేసింది. మరి తెలంగాణ కాంగ్రెస్ అండ్ తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళకు ఇంకా హక్కు లేదు. ఎందుకంటే అన్నిట్లెక్కువ పెంచింది తెలంగాణ. పాతోడు పెంచిండు, పాతోడు అన్నిట్లెక్కువ ఉండే. భారతదేశంలో 90 రూపాయలు ఉంటే మన 105 రూపాయలు ఉండే. ఇప్పుడు ఈరోజు కూడా చూడండి పెట్రోల్ ధరలు ఎందుకు పెరిగినాయంటే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వము 35% వ్యాట్ పెట్టింది. వేరే రాష్ట్రం ఎంతున్నది తెలంగాణలో 112 రూపాయలు ఉన్నది ఇప్పుడు పెట్రోల్. ఇదే రోజు మీకు ఎవరన్నా మహారాష్ట్రలో మిత్రులు ఉంటే చూడండి, గుజరాత్లో మిత్రులు ఉంటే చూడండి, ఢిల్లీలో మిత్రులు ఉంటే చూడండి. 98, 97 ఢిల్లీలో, 98 గుజరాత్లో. సరే వ్యాట్ చూడండి, ఇక్కడ 35% ఉంటే మహారాష్ట్ర 7%, ఇక్కడ 13%, అక్కడ 19%. టీఆర్ఎస్కు హక్కు లేదు, కాంగ్రెస్కు హక్కు లేదు పెట్రోల్ ధర. మీరు పెంచిండ్రు, మేము ఆదుకున్నాం ప్రజలు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదొక గ్లోబల్ పెట్రోల్ ప్రైసెస్.com అని ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో పెట్రోల్ ధరలు ఎంత ఇది ఉంటుంది. ఇది మీరు చూస్తే ఇరాక్, ఓమాన్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా తక్కువ ఉంటాయి, ఎందుకంటే అక్కడనే పెట్రోల్ వెళ్తాయి. మరి భారతదేశం చూస్తే డాలర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ డాలర్లలో అంటే 100 రూపాయల లెక్కబడి ఇక్కడ జపాన్, ఉజ్బెకిస్తాన్, కొలంబియా, బంగ్లాదేశ్, క్యూబా, పనామా, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, హాండురాస్, టర్కీ, నేపాల్, జమైకా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, కంబోడియా, ఎక్కడ చూసినా, సౌత్ ఆఫ్రికా, ఎక్కడ చూసినా, ఇటలీ, జర్మనీ, స్వీడన్ అంతటా కూడా ఇక్కడ కంటే ఎక్కువన్నాయి. ఎదిగిన దేశాలలో ఎక్కువన్నాయి, మనకంటే చిన్న దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఆఫ్రికాలో కూడా ఎక్కువన్నాయి. ఒకటే ఒక స్థానము పెరగలేదంటే అది భారతదేశము. ఇప్పుడు ఇన్నేళ్ళు పెరగలేదు, ఇప్పుడు కొంచెం పెరిగినంటే భారతదేశం. ఇది ప్రధానమంత్రి గారి పాలసీస్, బీజేపీ పాలసీస్ వల్లనే. దీంతో వాళ్లకు ప్రజలకు తెలవాలి. వాళ్ళు ఇంకా మళ్ళోసారి వాళ్ళు మొరుగుతే ప్రజలు అనాలే వీళ్ళు ఏదో మొరుగుతున్నారు. వాస్తవాలు ఇది, వాస్తవాలు. మీరు ఆయిల్ బాండ్స్ తీసుకొని దాపెట్టిండ్రు. మీరున్నప్పుడే పెట్రోల్ ధరలు ఎక్కువ, ప్రపంచంలో అన్నిటికంటే తక్కువ పెరిగింది ఇక్కడ. ప్రపంచంలో నాన్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ల కంటే అన్నిట్లో తక్కువ ఇక్కడ మన దగ్గర.